సాధించాలంటే ఆర్ఎస్ఎస్ పాత్ర ఎటువంటిది ఉండాలో ఎవరితో మాట్లాడారు? మన 2వ సరసంఘాల గురూజీతో మాట్లాడారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ దేశము కోసము ఆపత్తులు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు సమాజం నుండి ప్రజలను కలపడం కోసం ఏ విధంగా పనిచేయాలో ఆ రోజు నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు అదే పద్ధతిలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సంఘము మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు మసీదుకి వెళ్తే మసీదులో అల్లాని ప్రార్థిస్తారు. మీరు చర్చికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తును యెహోవాని ప్రార్థిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఈ యొక్క కాషాయ జెండా ఎప్పుడైనా ఎదురుగా మీరు కొబ్బరికాయలు కొట్టడం చూసారా? హారతి ఇవ్వడం చూసారా? శంకరుని ఫోటో, రాముని ఫోటో ఇక్కడ పెట్టి ఇక్కడ పూజలు చేసి ఏదైనా వేద మంత్రాలు చదివినటువంటి స్థితి చూసారా? ఇప్పుడు చూడలేదే. ఆర్ఎస్ఎస్ శాఖ ఉందే ఇక్కడ భారత మాతకి జై అనబడుతుంది. భారత మాతకి అంటే దేశానికి జయం కలగడం. దేశం అంటే ఏమిటండి? దేశం అంటే 3500 కులాలు, ఇందులో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఏంటి అన్ని రకాల వర్గాలు ఉన్నాయి, కులానికి నమ్మకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ సంస్కృతులు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటిని గౌరవించి మనందరం భారతీయులం, మనందరం హిందువులం అని చెప్పగలిగేటువంటి ఒక భారతీయ తత్వాన్ని ప్రపంచానికి నేర్పించేటువంటి సంఘ శాఖని ప్రపంచానికి భారతదేశం ఇచ్చింది. అందుకే రాష్ట్రీయ స్వయం సంఘానికి తనదే ఒక శైలి ఉంది, తనదే ఒక పద్ధతి ఉంది. అందుకే రాష్ట్రీయ స్వయం సంఘము ఈ రోజున విశ్వవ్యాప్తమే ముందుకెళ్తుంది. దేశంలో ఉండే 2 లక్షల గ్రామాల్లో అమ్మ లేని వాళ్ళు, నాన్న లేని వాళ్ళు, హైదరాబాద్ లో పెంట కుప్పల మీద పడేసినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళని చదివించి సంస్కారం ఇచ్చి పెద్ద చేసి 35 సంవత్సరాలుగా ఆ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయడం కోసం, ఇవన్నీ పెళ్లిళ్ళు ఆ అమ్మాయిలతో చేసుకోవడం కోసం అక్కడెక్కడో జపాన్లో ఇంకెక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐ పిల్లలు వచ్చి పెళ్లి చేసుకుంటారు. మీరు ఆలోచించండి, ఈ దేశంలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి అనాథలకి చదివించి సంస్కారం ఇచ్చి దేశభక్తి ఇచ్చి విధంగా నడిపిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలోనే 16 వసతి గృహాలు కనిపిస్తాయి. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరూ కూడా సంఘంతో కలిసి పనిచేస్తున్నారు. కేరళ ప్రాంతంలో ఉండే ఒక క్రైస్తవుడు, బైబర్త్ క్రిస్టియన్, అతను మన యొక్క సంఘాన్ని దూరంగా చూసినప్పుడు, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు సంఘము మతోన్మాదిగా భావించాడు. కానీ నెమ్మదిగా సంఘాన్ని తెలుసుకున్న తర్వాత అతను ఇప్పుడు ఎక్కడ స్థిరపడున్నాడు? బెంగళూరులో స్థిరపడున్నాడు. మొన్నటి దసరా రోజున బెంగళూరులో ఇలాంటి యూనిఫామ్ వేసుకొని, గణవేషం వేసుకొని సంఘంలో పాల్గొన్నాడు. మీకు అర్థమవుతుందా? సంఘము ఎవరెవరైతే దూరంగా నిందించేయో సంఘానికి దగ్గరగా రావడం ప్రారంభించారు. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సంఘము ఇవాళ దేశంలో మొదటిసారిగా లక్షలాది మంది, కోట్లాది మంది యువకులతో కలిసి, కుటుంబాలతో కలిసి నడుస్తున్నటువంటి సంఘము. బట్ ఈ రోజున మన సంఘ పెద్దలు